ఆడాకుల గ్రామంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా అని ఏజీ న్యూస్లో వచ్చిన వార్తకు స్పందన. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరిక. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని ఆడాకుల గ్రామ శివారులలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని, గ్రామానికి ఆనుకొని ఉన్న కాలువ నుండి అక్రమార్కులు ఇసుకను మైదాన ప్రాంతాలకు రవాణా చేసి అధిక మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. ఇసుక రవాణాపై పలుమార్లు మీడియాల్లో కథనాలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, అందువల్లే రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను దోచుకుంటున్నారని ఏజీ న్యూస్ ఛానల్లో వార్త రావడంతో స్పందించిన జిల్లా స్థాయి అధికారులు, అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ తహసీల్దార్ సీతారాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజన్నదొర, స్థానిక వీఆర్ఓ చిరంజీవి కలిసి ఆడాకుల గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ప్రదేశం వద్ద హెచ్చరిక బోర్డు పెట్టారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆడాకుల, రావణాపల్లి వీఆర్ఏలు పాల్గొన్నారు.